హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో నష్టంపై క్లారిటీ వచ్చింది. అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ దగ్ధమైనట్టు ప్రాథమికంగా గుర్తించారు. డేటా రికవరీ చేసేందుకు వచ్చిన నాగపూర్ ప్రత్యేక బృందం దీన్ని నిర్ధారించింది. మొత్తం 1100 కేసుల ఫైల్స్ దగ్ధమైనట్టుగా తేల్చింది నాగపూర్ బృందం. ఈ కేసుల ఫైల్స్ డేటాను రికవరీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి డేటా రికవరీ సాధ్యం కాదు అని తేల్చింది నాగపూర్ ప్రత్యేక బృందం. బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. విజయ్, హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో నష్టంపై ఎలాంటి క్లారిటీ వచ్చింది? అలాగే 1100 కేసుల ఫైల్స్ దగ్ధమయ్యాయి కదా, అందులో కీలకమైన కేసెస్ ఏమున్నాయి? అంటే ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదం పైన దాదాపు 15 రోజుల పాటు జరిగిన ఇన్వెస్టిగేషన్లో అనేక కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఎందుకంటే ఎక్కడైతే మొత్తం ఈ ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఆ తర్వాత నాగ్పూర్ నుంచి ఒక ప్రత్యేకమైన బృందంతో పాటుగా ఎఫ్ఎస్ఎల్ నిపుణులు కూడా చండీగఢ్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళంతా కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో దాదాపు 1100 కేసు ఫైల్స్ దగ్ధమైనట్టుగా ఐడెంటిఫై చేశారు. అంటే ప్రస్తుతం ఏదైతే ఎఫ్ఎస్ఎల్ దగ్గర ఉన్నటువంటి కేసుల్లో దాదాపు సగానికి పైగా కూడా కాలిపోయినట్టుగా గుర్తించారు. ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన మొదటి అంతస్తుందో దాంతో పాటుగా ఈ ఎనాలిసిస్ రూమ్తో పాటు ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఎక్కడైతే కంప్యూటర్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయో మొత్తం 5 గదుల్లో ఉన్నటువంటి దాదాపుగా అన్ని సర్వర్లు అన్నీ కూడా కాలిపోయాయి. అయితే రికవరీ కోసం దాదాపుగా ప్రయత్నించారు. కానీ 1100 కేసు ఫైల్స్ పూర్తి స్థాయిలో దగ్ధమవడం మాత్రం ఈ విషయంలో కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన రోజు కూడా ఎఫ్ఎస్ఎల్ డీజీ చెప్పిన దాని ప్రకారం చాలా కేసుకు సంబంధించినటువంటి రీట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఈ 1100 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి రికవరీకి చాలా కష్టమైంది, రికవరీ చేయలేకపోతున్నామని చెప్పి నాగపూర్ బృందం తెలిపిన నేపథ్యంలో ఈ 1100 కేసుల్లో ఉన్నటువంటి వ్యవహారాలు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైనట్టుగా చెప్తున్నారు. మొత్తం 5 రూముల్లో దాదాపు మొదటి అంతస్తులో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో దాని తర్వాత దాని ఆనుకున్నటువంటి మొత్తం 5 రూముల్లో ఉన్నటువంటి అనేక కంప్యూటర్లు కావచ్చు పూర్తిగా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 1100కి సంబంధించినటువంటి ఈ కేసు ఫైల్స్ దగ్ధమైనట్టుగా ఐడెంటిఫై చేశారు. వీటి రికవరీ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పుడు కూడా రికవరీ కూడా సాధ్యం కాదని తేల్చారు. కాబట్టి ఈ కేసుల్లో ఎఫ్ఎస్ఎల్ ఏం చేయబోతుందని చూడాల్సి ఉంది. కానీ ఓవరాల్గా జరిగిన నష్టం మాత్రం 1100 కేసులకు సంబంధించినటువంటి నష్టం జరిగినట్టుగా చెప్తున్నారు. కాబట్టి దీనిపైన ఏ రకంగా ముందుకు వెళ్తారో, ఆ కేసులకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంది, ఆ కేసులు ఏ స్థానాల్లో ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. అయితే దానికి గల కారణం ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని ముందుగా చెప్పారు. కాబట్టి ఈ షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల దాదాపు 1100 కేసుల ఫైర్ దగ్ధమైనది మాత్రం ఎఫ్ఎస్ఎల్ తేల్చింది. చండీగఢ్తో పాటుగా నాగపూర్ నుంచి నిపుణులంతా కూడా ఇదే విషయం చెప్పారు. రిట్రైవ్ కోసం చాలా ప్రయత్నించబట్టి కూడా రిట్రైవ్ సాధ్యం కాదని కూడా తేల్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్.